నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? నిత్యము దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తున్నారండి? అంటే ప్రార్థనలో గడుపుతున్నారండి? మీ పట్ల దేవుడు చేసిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? తప్పక చెల్లించండి. ప్రభువు మనకి చేస్తున్న మేలులను బట్టి తప్పక స్తుతించండి. కృతజ్ఞత కలిగి జీవించండి. వాక్యం చూసుకుందాం రండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దావీదుకు ఇంటి నిండా పనివారున్నారు, చుట్టూ ఎందరో మనుషులున్నారు. యుద్ధం చేసి ఎవరినైనా జయించగలిగిన యుద్ధ వీరులు దావీదుకు తోడై ఉన్నారు. అలాంటి సమయంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున వారందరిపై ఉన్న నమ్మకంతో రాజభవనంలోనే ఉండిపోయాడు రాజైన దావీదు. వారందరినీ యుద్ధానికి పంపించి తాను మాత్రమే ఇంటి వద్ద ఉండిపోయాడనమాట. అందుకే ప్రశాంత సమయాన సంధ్యాకాలంలో నిద్రలేచి హాయిగా తన రాజనగర మిద్దె మీద నడుచుకుంటూ చుట్టూ చూస్తున్న వేళ తన కన్నులు చూడరాని దృశ్యాన్ని చూశాయి. బహుశా ఆ చూపును తిప్పుకుందాము అని ప్రయత్నించి ఉండవచ్చు, కానీ కన్నుల ద్వారా మోహముతో కాముకత్వంతో ఏమి చేస్తున్నాడో, దేవునికి వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి తనను తాను మర్చిపోయాడు. చేయరాని పాపం చేసేశాడు. ఆమె భర్తను యుద్ధానికి ఎదురుగా పెట్టి హత్యగావింపచేశాడు. ఆ పైన ఆమె బిడ్డ మరణము. అన్నీ ఒకదాని వెనుక ఒక్కొక్కటిగా పాపంలో మునిగిపోయాను అనే అవగాహన రానంత దూరానికి అతడు వెళ్ళిపోయాడు. ఎంతో నష్టాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు తెలిసింది అతనికి చూడరాని దృశ్యాన్ని చూడకుండా కళ్ళను త్రిప్పివేసుకుని ఉంటే ఇంత పాపము, ఇంత నష్టము జరిగి ఉండేది కాదేమో అని. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడనమాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని. దేవుని బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలమనే కాదండి, మనుషులమైన మనము చూడరాని వాటిని చూచినట్లయితే ఇలాంటి పాపపు స్థితిలోనే పడిపోతూ ఉంటాము. అందుకనే వ్యర్థమైన వాటిని మనము చూడకూడదు, వాటిని హృదయంలో తలంచకూడదు. అలాగే పాపపు క్రియలకు మనము తావివ్వకూడదు. మన యొక్క ఆలోచన, మన యొక్క నోటి మాటలు, మన యొక్క క్రియలు, మన దేహము ఎన్నటికీ కూడా పాపమునకు చోటిచ్చేవిగా ఉండకూడదండి. మన క్రియలు అలా ఉన్నప్పుడు మనం వ్యర్థమైన వాటిని చూచినప్పుడు పాపంలో పడిపోవడమే కాకుండా పాపంలో నశించిపోయే వారముగా ఉంటాము. కాబట్టి మనం ఒకవేళ ఏదైనా చూడరానిది పొరపాటుగా చూచినప్పుడు వెంటనే మనల్ని మనము నిబ్బరపరచుకోవాలి, వెంటనే మన దృష్టిని మార్చుకోవాలి. అలా కాక ఆ యొక్క దానిని బట్టి మనం ఇంకా లోతుగా దాని పట్లే మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే మరి మనం పాపంలోనే స్థిరులై ఉంటాము కదండి. అలా కాకుండా ఉండాలి అని అన్నప్పుడు మనము పాపములోనికి ప్రవేశించకూడదు అనుకున్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలో మనం ప్రభువుని అడిగేవారముగా ఉండాలి. పాపంలో పడిపోకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభువా అంటూ మనము మొరపెట్టుకునే వారముగా ఉండాలి. ఇక్కడ వయసుతో కూడా పని లేదండి. చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా జారత్వం కలిగిన వారిగానే ఉంటూ వస్తున్నారు. ఆలోచనల ద్వారా కొందరు జారులుగా ఉన్నట్లయితే కొందరు క్రియల ద్వారా జారులుగా ఉంటున్నారు. మరికొందరు ఆ పాపం దగ్గరికి నడిచి వెళ్ళుట ద్వారా జారులుగా ఉంటున్నారు. ఇలాంటి స్థితి నుంచి మనము తప్పక విడుదల పొందుకోవాలండి. లేకుంటే మన యొక్క పాప దోషములను బట్టి మనము నరకాగ్నికే కొనిపోబడే వారముగా ఉంటాము. ఒకవేళ తెలియకో తెలుసో ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు ఆ యొక్క పాపపు స్థితిని మనం గుర్తించి ప్రభు చెంత చేరి మనము ఆ యొక్క పాపమును బట్టి క్షమాపణ అడిగి మరలా తిరిగి ఆ పాపంలో పడిపోకుండా నిలిచెడు వారంగా ఉన్నట్లయితే ప్రభు తప్పక మన పాపదోషములను క్షమిస్తాడండి, పరిహరింపచేస్తాడండి. ఆయన మన పట్ల ఆశీర్వాదములనే కలుగజేస్తాడండి. మన యొక్క పాపదోషములు మన బిడ్డల మీదకు శాపాలుగా మార్చబడతాయని వాక్యం చెప్తోంది కదండి. కాబట్టి మరి ఏమీ తెలియని అమాయకమైన మన బిడ్డలు మన పాపములను బట్టి శాపములకు లోను కాకుండా ఆశీర్వదింపబడాలి అన్నా కూడా మన పాపదోషములను ఒప్పుకొని అంగీకరించి విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఆ విధమైన జీవన విధానం కలిగి మనము నిలిచినట్లయితే తప్పక ప్రభువు మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటారండి. కాబట్టి మనము నిత్యము ప్రార్థన చేసుకునేటప్పుడు మన తలంపుల ద్వారా కానీ, మన యొక్క శరీరము ద్వారా కానీ, మన యొక్క క్రియల ద్వారా కానీ, మన యొక్క కన్నుల ద్వారా కానీ ఎటువంటి పాపంలో పడిపోకుండా నిలబడుటకు సహాయము దయచేయమని
ప్రభువుని అడిగే వారముగా, ప్రార్థించుకునే వారముగా ఉన్నట్లయితే ఆయన మనల్ని దీవించగలవారై ఉన్నారు. అలాగే మన పాపదోషములను క్షమించగలవారిగా కూడా ఉన్నారు. మనం వ్యర్థమైన వాటిని చూచెడి వారముగా, పాపంలో పడిపోయేడు వారముగా ఉండక ప్రభు సన్నిధిలో నిలిచెడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.